బడ్జెట్ డే రోజు మన నిర్మలా సీతారామన్ గారు ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పార్లమెంట్ లో ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకు అంటే బడ్జెట్ డే రోజు అందరూ సాధారణంగా బడ్జెట్ గురించే మాట్లాడుకుంటారు కాబట్టి బడ్జెట్ గురించే చర్చ ఉంటుంది. సో ఈ కొత్త ఫైనాన్స్ కమిషన్ గురించి అంత ఎక్కువ మాట్లాడుకోరు అనే కారణంగా ఇలా చేయడం జరిగింది అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అసలు ఏంటిది ఫైనాన్స్ కమిషన్? దాని వల్ల మనకు ఒరిగేది ఏంటిది అంటే అక్కడికే వస్తున్నా. ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఎవ్రీ 5 years ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నది 16th ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ చేసే పని ఏంటిదంటే గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్సెస్ రూపంలో వచ్చే ప్రతి 100 రూపాయలని స్టేట్స్ కి ఎంతెంత ఇవ్వాలి అని ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం ఫైనాన్స్ కమిషన్ ఏం నిర్ణయించిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో వచ్చే ప్రతి 100 రూపాయల నుంచి స్టేట్స్ కి 41 రూపీస్ ఇవ్వాలి అని డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. 41 రూపీస్ ఇట్లా డైరెక్ట్ గా ఇచ్చేయడానికి లేదు. 41 అనుకున్నారు కదా, తీసుకోపోని ప్రతి స్టేట్ కి ఈక్వల్ ఇవ్వడానికి లేదు. దీన్ని ఒక పద్ధతి ప్రకారం పంచడం జరుగుతుంది. ఇంగ్లీష్ లో దీన్నే డివల్యూషన్ క్రైటీరియా అంటారు. ఈజీగా అర్థమయ్యేది చెప్తే చూడండి. దీంట్లో కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. ఒక క్రైటీరియా వచ్చేసి పావర్టీ గురించి. ఏ రాష్ట్రానికి అయితే ఎక్కువ పావర్టీ ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ డబ్బు దొరుకుతుంది. ఈ సంవత్సరం దీనికి ఇచ్చిన పర్సెంటేజ్ వచ్చేసరికి 42.5% అంటే 42.5% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ మనీ ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది. పాపులేషన్ క్రైటీరియా గురించి సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా ఫైట్ చేస్తూ వచ్చాయి. సౌత్ ఇండియన్ స్టేట్ చెప్పేది ఏంటంటే మేము ఎప్పటి నుంచో పాపులేషన్ ని తగ్గించుకుంటూ వచ్చాం, పాపులేషన్ ఎక్కువ ఉండడం మంచిది కాదని. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏమో అదే పనిగా పాపులేషన్ పెంచుకుంటూ వెళ్ళాయి. సో ఇప్పుడు ఇదేం న్యాయం? మీరేమో ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, సో దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని ఎన్నోసార్లు సౌత్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళ యొక్క వాదనని చెప్పడం జరిగింది. అలా అదొక క్రైటీరియా. ఇంకోటి ఏరియాకి సంబంధించి ఒక క్రైటీరియా ఉంటుంది. గోవా మరియు యూపీకి ఒకటే తరహా డబ్బులు ఇవ్వలేం కదా. ఏ రాష్ట్రం అయితే ఎక్కువ విస్తీర్ణం ఉంటుందో ఆ రాష్ట్రానికి ఎక్కువ డబ్బులు దొరుకుతాయి. దానికి ఒక 10% క్రైటీరియా పెట్టడం జరిగింది. ఇలా ఫారెస్ట్ అని, ఎకాలజీ అని, ఇలా మన దేశం జీడిపిలోకి ఏ రాష్ట్రం అయితే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందో వాళ్ళకి కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది. ఇలా చాలా క్రైటీరియాలు ఉంటాయి. గత ఫైనాన్స్ కమిషన్ తో పోలిస్తే ఈ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ కి మరియు బీహార్ లాంటి స్టేట్స్ కి ఎక్కువ మనీ వస్తుంది. అయితే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇలాంటి స్టేట్స్ కి గత ఫైనాన్స్ కమిషన్ తో పోలిస్తే ఈ ఫైనాన్స్ కమిషన్ లో కొంచెం ఎక్కువ వస్తుంది. ఆంధ్రాకి ఎంత వస్తుంది అంటే 4.2% వస్తుంది. తెలంగాణకి 2.1% వస్తుంది. ఈ సంవత్సరం ఎక్కువ ఇండస్ట్రియలైజ్ అయిన స్టేట్స్ కి, సదరన్ స్టేట్స్ కి, ఎక్కువ మినరల్ రిచ్ ఉండే స్టేట్స్ కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం అని ఈ ఫైనాన్స్ కమిషన్ చెప్పడం జరిగింది. అయితే డైలీ మనం న్యూస్ పేపర్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ న్యూస్ ని తీసుకొని ఇలాగే సింప్లిఫై చేసి డైలీ చెప్పడం జరుగుతుంది. డైలీ మిస్ కాకుండా ఆ న్యూస్ ని చూడాలనుకుంటే ఫాలో చేసి రెడీగా ఉండండి. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.